హాయ్. ఒక బాగా చదువుకున్న అమ్మాయి, తెలివైన అమ్మాయి, సమాజంలో, సొసైటీలో ఎవరితోనైనా కాంపిటీటివ్‌గా ఫీల్ అయ్యే అమ్మాయి, ఇవాళ పెళ్లి చేసుకొని ఒక అత్తగారింటికెళ్ళి, వాళ్ళ చేతుల్లో సర్వనాశనం అయిపోయి తన జీవితాన్ని కోల్పోవడాన్ని నేను అస్సలు సహించలేకపోతున్నాను. నిజానికి ఆడపిల్లలందరూ ఈరోజు చాలా తెలివిగా బిహేవ్ చేయాల్సినటువంటి సందర్భం ఆల్రెడీ వచ్చేసింది. అందరం చదువుకున్నాం. అందరం బాగా తెలివైన వాళ్ళం. ఎందుకు ఒక అత్తగారింటికి వెళ్ళి వాళ్ళతో ప్రేమించాను అని చెప్పిన వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్న జీవితాన్ని ఎందుకు కోల్పోతున్నాం? ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ అత్తగారింట్లో నీకు మొక్కలు చెట్లకి నీళ్లు పోయడం రాదు, మొక్కల్ని సరిగా ప్రేమించడం రాదు, ఇంట్లో పనులు చేయడం చేత కాదు, లేకపోతే ఇంకొకటి పూజ చేయడం చేత కాదు, వాళ్ళ ట్రెడిషనల్ వేస్ని మనకి ఫాలో చేయడం చేత కాదు. ఎందుకంటే ఇవన్నీ చేతగాని వాళ్ళు 30 ఇయర్స్ వచ్చేదాకా అందరినీ, సొసైటీలో ఉన్న అందరినీ, సొసైటీని, ఫ్యామిలీని అందరినీ ఫేస్ చేసి ఇంత దూరం వచ్చిన వాళ్ళకి ఏది చేత కాకుండా అసలు షీ డోంట్ నో ఎనీథింగ్, ఆమె దేనికి పనికిరాదు అన్న స్టేజ్కి ఒక్కసారి వెళ్తున్నాం. అది ఎప్పుడు? అత్తగారింటికి వెళ్ళగానే. ఇది నిజంగా ఈ ఎమోషనల్ కనెక్టివిటీ, ఎమోషనల్ బాండ్ నిజంగా అవసరం అంటారా? అసలు అవసరం లేదు. ఇది మనకి వర్కౌట్ అవ్వట్లేదు అని ముందుగానే తెలిసినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారని తెలిసినప్పుడు, మీకు నిజంగానే సూసైడల్ థాట్స్, చచ్చిపోవాలన్న ఫీలింగు, నువ్వేదో ఒంటరినైపోయానన్న ఫీలింగు, సమాజంలో అప్పటి వరకు ఉన్న నీ ఫ్రెండ్స్ ఇంకెవ్వరూ నీ వెనకాల లేరనే ఫీలింగ్ నీకు కలుగుతుంది. కానీ నువ్వేం చేయాలంటే ఫస్ట్ నీకే సర్కమ్స్టాన్సెస్ ఆ ఫీలింగ్స్ని కలుగజేస్తున్నాయో ఆ సర్కమ్స్టాన్సెస్ని ఫస్ట్ బయటకు వచ్చేసి జస్ట్ మనం ఎట్లా దీని నుంచి, ఈ ఎమోషనల్ కనెక్టివిటీ నుంచి ఎట్లా బయటికి రావాలి, ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ థింగ్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ నీకు ఎవరైనా నిన్ను అవాయిడ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ నీకు కలిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ నీకు అప్పటి వరకు ఉన్న రిలేటివ్స్ కానీ, అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ కానీ, అప్పటి వరకు ఉన్న టీచర్స్, గైడ్స్ ఎవరైనా సరే నీతో పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కొంచెం సేపు ఫోన్లో మాట్లాడడం. లేదు, ఎవరైనా నిన్ను థ్రెట్ కలిగజేస్తున్నారు, వాళ్ళ నుంచి నువ్వు అవాయిడ్ అయిపోయి నువ్వు దూరంగా వెళ్ళడం. కొంతమంది వాళ్ళ ప్రాణాలని నిలబెట్టుకోవడం కోసం ఉన్న ఊరిని, పుట్టిన ఇంటిని మొత్తాన్ని వదిలేసి వేరే సిటీకి లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళేసి బ్రతుకుతున్నారు. ఇచ్చింది దేవుడు ఒకటే జీవితం. మనం ఎందుకు మన జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నాం? కాబట్టి నేను చెప్తున్నాను, అమ్మాయిలందరూ చాలా చాలా ధైర్యంగా ఉండాలి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎటువంటి సందర్భం అయినా సరే, మనకి ఎటువంటి సిచ్యువేషన్లోనైనా సరే మనం ధైర్యాన్ని, మనల్ని కాపాడడానికి ఎవ్వరూ రారు. కాబట్టి మన ధైర్యాన్ని మనమే కూడగట్టుకొని, మనమే బలంగా తయారయ్యి, మనమే ముందుకెళ్ళాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు ఈ సొసైటీలో కానీ, మా ఇంట్లో కానీ, ఇంకెక్కడైనా బయట కానీ నాకెవ్వరూ లేరా అన్న ఫీలింగ్ నీకు వస్తుంది. అలా వచ్చినప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకో, నీకు నువ్వున్నావు. ఇన్ని రోజులు నిన్ను నువ్వు కాపాడుకున్నావు, ఇన్ని రోజులు నిన్ను పైకొచ్చావు. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి? కొత్తగా ఏదైనా కావాలా? ఏం లేదు. ఒకటి చాలా విలువైంది ఏంటి అంటే జీవితం. ఆ జీవితాన్ని కాపాడుకోవాలి. వాళ్ళని ప్రేమించాను, వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, వీళ్ళని ప్రేమించాను, వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, ఈ సొసైటీలో నాకెవరూ లేరా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, అలాంటి విషపూరితమైన జనాల దగ్గర కానీ, అట్లాంటి విషపూరితమైన మనుషుల దగ్గర నువ్వు అసలు ఎందుకు ఉండాలి? నీకు గట్స్ లేవా? నువ్వు చదువుకోలేదా? నీకు ఈ పని కాకుంటే ఇంక ఏ పని రాదా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అమ్మాయిలకు ఒక్కటే చెప్పేది, మీలో నిజమైన శక్తి దాగుంది. నిజమైన శక్తి, ఇంకొక జన్మనిచ్చే శక్తి మీలో ఉన్నప్పుడు వేరే శక్తి మీ దగ్గర లేదని ఎందుకు అనుకుంటున్నారు? మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కానీ ఎవరో అనవసరమైన వాళ్ళ కోసం మీ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు చూసారా? అది చాలా బాధాకరమైన విషయం.
వద్దు. వద్దు. మీకున్న ధైర్యాన్ని కూడగట్టుకొని మీరు మంచిగా బయటకొచ్చేసేయండి. వచ్చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. సొసైటీలో 99% మంచివాళ్ళే ఉన్నారు. ఆ 1%ఏ పనికిమాలిన ఎదవలున్నారు. సో, ఆ 1% ఎదవల కోసం మీరు మీ జీవితాన్ని పణంగా పెట్టి, బాధాకరంగా మీ జీవితాన్ని సైతం దూరం చేసుకోవద్దు. జై హింద్.